మహాభారతం. ఇది మహాభారత కథ. మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాచీన ఇతిహాసం. హిందూ పురాణాలు మరియు తత్వశాస్త్ర సమ్మేళనం మహాభారతం. వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు ఈ గ్రంథాన్ని రచించాడు. మహాభారతం కుటుంబ విలువలు, స్నేహితుల ప్రాముఖ్యతను వివరించిన 2 భారతీయ ఇతిహాస గ్రంథాలలో ఒకటి. యుగయుగాలుగా మానవులకు జ్ఞానాన్ని అందిస్తున్న అత్యంత విలువైన గ్రంథం మహాభారతం. హస్తినాపుర మహారాజు శంతనుడు ఎంతో అందంగా ఉన్న గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె తెలివైన, బలవంతుడైన రాజకుమారుడు దేవవ్రతుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత శంతనుడు ఓ మత్స్యకారుడి కుమార్తె అయిన సత్యవతిని మరో వివాహం చేసుకుంటాడు. వివాహ సమయంలో సత్యవతి కుమారులనే భవిష్యత్తులో హస్తినాపురానికి రాజును చేసేలా సత్యవతికి మాట ఇస్తాడు శంతనుడు. శంతనుడి వల్ల సత్యవతికి 2 కుమారులు జన్మించారు. ఒకరు చిత్రాంగదుడు, మరొకరు విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుని భార్యలైన అంబిక, అంబాలికలకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మిస్తారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అవడం వలన రాజ్యపాలనకు అనర్హుడవుతాడు. అందుచేత అతని తమ్ముడు పాండురాజు రాజవుతాడు. తన భార్యలతో సన్నిహితంగా ఉంటే చనిపోతాడు అని పాండురాజుకి శాపముంది. అందువల్ల అతను విచారించసాగాడు. తన వంశం కొనసాగే అవకాశం లేదని తన భార్యల వద్ద బాధపడగా, అతని మొదటి భార్య అయిన కుంతి నాకు దేవతల వల్ల పుత్ర సంతానము కలిగే వరముంది అని భర్తకి చెప్తుంది. మొదటగా యమధర్మరాజు ఆశీర్వాదంతో పెద్ద కుమారుడు ధర్మరాజుకి జన్మనిస్తుంది. అలాగే 2వ కుమారుడు భీముడు వాయుదేవుని వరం వల్ల జన్మిస్తాడు. ఇక 3వ కుమారుడిగా అర్జునుడు ఇంద్రుడి వరం చేత జన్మిస్తాడు. ఇక పాండురాజు 2వ భార్య మాద్రి నకుల సహదేవులను 2 కుమారులకి జన్మనిస్తుంది. దురదృష్టవశాత్తు పాండురాజు అరణ్యంలో మరణిస్తాడు. అనంతరం ధృతరాష్ట్రుడు రాజ్యానికి రాజవుతాడు. ధృతరాష్ట్రునికి అతని భార్య గాంధారికి 100 మంది సంతానము జన్మిస్తారు. వారే కౌరవులు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. పాండవులు మరియు కౌరవులు పరస్పరం శత్రుత్వంతో పెరిగి పెద్దవాళ్లయ్యారు. పాండవులు వారి శక్తియుక్తులు మరియు సత్ప్రవర్తన వల్ల దేశ ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందారు. అందువల్ల కౌరవులకి ఎప్పుడూ పాండవుల పట్ల ఈర్ష్యగా ఉండేది. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడు, అలాగే తన మిత్రుడు కర్ణుడు మరియు అతని మేనమామైన శకునితో కలిసి పాండవులను రాజ్యం నుంచి వెళ్లగొట్టడానికి పన్నాగం పన్నాడు. అందులో భాగంగా తమతో పాచికలు ఆడడానికి పాండవుల్ని ఆహ్వానిస్తాడు. ఆ ఆటలో పాండవులు కౌరవుల చేతిలో ఓడి తమ భార్య ద్రౌపదితో సహా సమస్తం కోల్పోతారు. పాండవులకి 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధిస్తారు కౌరవులు. ఈ సమయంలో పాండవుల్ని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు కౌరవులు. కాని పాండవులు తమ బావైన శ్రీకృష్ణుడు సహాయంతో తప్పించుకుంటారు. 13 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చి రాజ్యంలో తమ భాగాన్ని అడుగుతారు పాండవులు. కాని కౌరవులు ఇవ్వడానికి నిరాకరించడంతో అది అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 18 రోజుల పాటు నిర్విరామంగా కురువంశ పొలాల్లో జరిగింది. అందువల్ల దీనికి కురుక్షేత్ర యుద్ధం అనే పేరొచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం ఈ యుద్ధ సమయంలోనే చేశాడు. కృష్ణుని సహకారంతో పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధించారు. కాని ఈ యుద్ధంలో పాండవులు తమకు ప్రియమైన వారిని, ఎంతో మంది బంధువుల్ని కోల్పోయారు.
ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్రది. ఆయనే విదురుడు. ఈయన కౌరవులకు పాండవులకు చిన్నాన్నగారు, అంటే బాబాయ్ అన్నమాట. అంటే ఈయన ధృతరాష్ట్ర మహారాజు పాండు మహారాజులకు తమ్ముడు అన్నమాట. విదురుడు అంటే తెలివైనవాడు, బుద్ధి కలవాడు, పండితుడు అని అర్థం. ఈయన మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో ఒకడు. విదురుడు పాండవులకు చాలా నమ్మకమైన సలహాదారుడు కూడా. విదురుడు తన అన్న అయిన ధృతరాష్ట్ర మహారాజును రానున్న నష్టం గురించి, ఆపద గురించి ముందుగానే హెచ్చరిస్తాడు. అన్నగారు, దుర్యోధనుడికి నచ్చచెప్పి ఈ పాచికలాట మానుకోమనండి, అది చాలా అనర్థాలకు దారితీస్తుంది అని ప్రాధేయపడతాడు. ఆ మాట విన్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి నచ్చచెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ దుర్యోధనుణ్ణి ఒప్పించలేకపోతాడు. దాని ఫలితం మొత్తం కురువంశ నాశనం. అదే మహాభారత యుద్ధం. ఇప్పుడు మనం ఈ విదురుని జన్మని గురించి తెలుసుకుందాం. పూర్వం మాండవ్యుడనే ఒక ముని ఉండేవాడు. ఈయన చాలా నియమనిష్టలు కలిగి ఉన్నవాడన్నమాట. వేద పండితుడు కూడా, అంటే అన్ని వేదాలు తెలుసు, వేదాల జ్ఞానం ఉంది ఆయన. ఒకరోజు ఆయన మౌరవ్రతంలో ఉండగా ఒక దొంగల ముఠ తాము దొంగిలించిన ధనంతో రాజుగారి సైనికులు వాళ్ళ వెంట పడుతుండగా మాండవ్యుని ఆశ్రమంలోకి దూరి దాక్కుంటారు. అటుగా వచ్చిన సైనికులకు దొంగలు అక్కడే ఎక్కడో ఉన్నారనిపించింది. కానీ మాండవ్యముని తప్ప వాళ్ళకక్కడే ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ళాయన్ని, ఓ ఋషివర్య, మీరు ఇట్నుంచి ఒక దొంగల ముఠ ఏదైనా పారిపోతుండగా చూశారా అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న కారణం చేత మాండవ్యుడు వాళ్ళకి బదులివ్వలేకపోతాడు. సైనికులు ఈయన కూడా దొంగల ముఠాలో ఒకడనుకుని ఆయన్ని పట్టుకుని, దొంగల్ని కూడా పట్టుకుని రాజుగారి ముందు ప్రవేశపెడతారు. అపరాధులందరినీ శూలాలతో గుచ్చండి అని శిక్ష విధిస్తారు రాజుగారు. సైనికులు వెంటనే శిక్షను అమలు పరుస్తారు. అలా పొడిచినా మిగతా దొంగలు చనిపోతారు. కానీ మాండవ్యుడు తన తపోబలం వల్ల బతుకుతాడు. విషయం తెలిసిన చాలా మంది ఋషులు, మునులు ఆయన చూడ్డానికి అక్కడికి వస్తారు. మాండవ్యుని చూసి బాధపడతారు. కానీ మాండవ్యుడు, ఋషులారా, నన్ను చూసి బాధపడకండి, నా ఈ బాధకు కారణం నేను తప్ప మరెవ్వరూ కాదు అని చెప్తాడు. సైనికులు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి విషయం చెప్పగా రాజుగారు స్వయంగా మాండవ్యుని చూడ్డానికి వెళతారు. ఆయన్ని శూలం నుంచి కిందకి దింపి క్షమాపణ కోరతారు. కిందకి దిగిన మాండవ్యుని శరీరంలో శూలంలోని ఒక చిన్న భాగం అలానే ఉండిపోతుంది. అప్పటి నుంచి ఆయన్ని ఆణి మాండవ్యుడు అని పిలుస్తారు. ఆణి అంటే చిన్న మేకు. ఆ తర్వాత మాండవ్యుడు ఘోర తపస్సును చేసి మాండవ్యుడు స్వర్గస్థుడవుతాడు. చనిపోయిన మాండవ్యుడు యమధర్మరాజు వద్దకు పోయి యమధర్మరాజుతో ఇలా అంటాడు, ఓ యమధర్మరాజా, నేను జీవితమంతా భక్తి, శ్రద్ధ, తపస్సు చేస్తూ గడిపినవాణ్ణి. అలాంటిది నాకెందుకు ఇలాంటి శిక్ష పడింది? దానికి యమధర్మరాజు, ఓ ఋషివర్య, మీరు చిన్నతనంలో ఒక చిన్న పురుగుని గడ్డి పరకతో గుచ్చారు. దాని ఫలితంగానే మీకీ కష్టం కలిగింది అన్నాడు. ఇది విన్న మాండవ్యుడికి చాలా కోపం వచ్చింది. ఓ ధర్మరాజా, చిన్నతనంలో జరిగిన తప్పు అసలు తప్పే కాదు. అయినా 14 ఏళ్లలోపు మనిషికి మంచి, చెడు, తప్పొప్పుల జ్ఞానమే ఉండదు. అలాంటిది నేను తప్పు చేశానంటారేంటి? అదే కోపంలో మాండవ్యుడు యముణ్ణి, నువ్వు మనిషిగా భూమి మీద పుట్టి అన్ని కష్టాలు అనుభవిస్తావు అని శపిస్తాడు.
ఆ శాప ప్రభావమే యమధర్మరాజు వ్యాసునికి, పరిశ్రమి అంటే రాణి అంబికకు దాసి ఆవిడ, వీళ్ళిద్దరికీ జన్మించిన విదురుడు. ఇది విదురుని కథ. ఈ కథ దేవవ్రతుడు అనగా భీష్ముడి యొక్క కథ. కురు సామ్రాజ్య రాజు శంతనుడు మరియు గంగ యొక్క కుమారుడు దేవవ్రతుడు. ఒకరోజు శంతనుడు గంగా తీరానికి విహారానికి వెళ్ళినప్పుడు ఒక అందమైన యువతిని చూశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. వెంటనే తనను పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. దానికి బదులుగా ఆమె తాను ఎవరో తెలుసా అని అడిగింది. దానికి శంతనుడు, నువ్వెవరో నాకు తెలియనవసరం లేదు, నువ్వు ఎవరైనా కాని నువ్వే నా రాణివి అన్నాడు. దానికి ఆమె కొన్ని షరతులు విధిస్తూ ఒప్పుకుంది. మొదటిది, ఎప్పుడూ నా గురించిన సమాచారాన్ని అడగకూడదు. రెండోది, నాకు ఎలా ఉండాలి అనిపిస్తే నేనలా ఉంటాను, నాపై ఆంక్షలు విధించకూడదు అంది. దానికి శంతనుడు ఆమెపై పెంచుకున్న ప్రేమ వల్ల, ఆకర్షణ వల్ల ఆమె పెట్టిన షరతులను ఒప్పుకున్నాడు. తర్వాత శంతనుడు ఆ అందమైన యువతి వివాహం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ అందమైన యువతి చాలా మంది పిల్లలకి జన్మనిచ్చింది. పుట్టిన ప్రతి బిడ్డని తీసుకుని వెళ్లి నదిలో విడిచిపెట్టేది. ఆ నది గంగా నది. అలా 7 పిల్లలు ఆ అందమైన యువతి చేతిలో చంపబడ్డారు. ఇదంతా చూస్తున్న శంతనుడు భార్యకిచ్చిన మాట వలన ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. అదతనికి చాలా కష్టమనిపించింది. ఇలా ఆలోచించసాగాడు, ఎంతో అందమైన యువతికి ఇంత క్రూరత్వమా? తన బిడ్డలను తానే ఎందుకు చంపుకుంటోంది అని. కొంతకాలానికి ఆ యువతి 8వ బిడ్డకి జన్మనిచ్చింది. ఈసారి శంతనుడు ఎలాగైనా ఈ బిడ్డని తన భార్య చేతిలోంచి కాపాడాలి అని నిశ్చయించుకున్నాడు. ఓ నా అర్ధాంగి, ఇక చాలు నీ క్రూరమైన పని. నువ్వు విధించిన షరతులకు అనాలోచితంగా నేను ఒప్పుకున్నందుకు ఇంతకాలం ఏమీ మాట్లాడలేదు. ఇక నేను నా బిడ్డలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. నేను నిన్ను ఒక ప్రశ్న కూడా అడగాలి. నువ్వు అసలు మనిషివా కాదా? దానికి ఆ యువతి తన చేతిలోని బిడ్డను ముద్దాడి చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది, నిజమే, నేను మనిషిని కాదు, నేను గంగని. మీరు అనుకునేంత క్రూరత్వం కలదాన్ని కూడా కాదు నేను. మానవ రూపంలో ఉన్న నేను కొన్ని కారణాల వల్ల ఈ పని చెయ్యవలసొచ్చింది. ఇది విన్న రాజు జరిగిన కథ తెలుసుకోవాలని అనుకున్నాడు. గంగ శంతనుడికి తన కథ ఇలా చెప్తోంది. ఒకరోజు అష్టవసువులు అనే గంధర్వులు తమ భార్యలతో విహారానికి భూలోకానికొచ్చారు. వారు నందిని అనే కామధేనువుని వశిష్ఠుడి ఆశ్రమం వద్ద దాని దూడతో పాటు చూస్తారు. ఆ ప్రదేశం ఎంతో సుందరంగా ఉంటుంది. విహారానికి వచ్చిన గంధర్వుల భార్యలు ఆ ఆవు దూడను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. అందులో ఒక గంధర్వ యువతి ఆ ఆవు కావాలని తన భర్తను అడిగింది. దానికామె భర్త, మనకి అమృతం ఉండగా ఆ ఆవు పాలు నీకెందుకు అని ఆమెను వారిస్తాడు. కాని ఆమె అతనిపై అలక వహిస్తుంది. చేసేది లేక ఆ 8 మంది వసువులు దొంగతనంగా ఆ ఆవు దూడని వశిష్ఠుని ఆశ్రమం నుంచి తమ లోకానికి తీసుకుని వెళ్లిపోయారు. ఆశ్రమానికి తిరిగొచ్చిన వశిష్ఠ మహామునికి అక్కడ నందిని దాని దూడ కనిపించలేదు.
వెంటనే తన మనోనేత్రంతో వసువులు ఆ ఆవు దూడని తీసుకుని వెళ్లిన విషయం తెలుసుకుంటాడు. ఆ వసువుల్ని తన ఆశ్రమానికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే వసువులు ఆశ్రమానికి పరుగునొచ్చి ఋషిని క్షమాపణలడుగుతారు. వశిష్ఠుడు అందర్నీ క్షమిస్తాడు, కాని ఒక్క ప్రభాసుని తప్ప. ఎందుకంటే గోవుని తీసుకుని వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించాడు కాబట్టి. మిగతా వారు భూమిపై జన్మించిన వెంటనే తిరిగి గంధర్వలోకానికి చేరుకుంటారు. కాని ప్రభాసుడు మాత్రం భూమిపై చాలా కాలం జీవించి ఉంటాడు. కాని ఎంతో ముఖ్య పాత్ర పోషించి తిరిగి దేవలోకం చేరుకుంటాడు అని చెప్పించాడు. అలా రాజు శంతనుడికి గంగ జరిగిన కథ చెప్పింది. నా చేతిలోని ఈ బిడ్డ వశిష్ఠుడిచే శపించబడ్డ వసువు ప్రభాసుడు. అలాగే మీరు నాకిచ్చిన మాట తప్పారు కాబట్టి నేను ఇకపై మీతో కలిసి జీవించను. ఈ బిడ్డను నాతో పాటు తీసుకుని వెళ్తాను. ఇది నా మాతృధర్మం. సమయం వచ్చినప్పుడు మీ బిడ్డని మీ దగ్గరికి తప్పకుండా చేరుస్తాను. ఇంకో విషయం, నా చేత గంగలో వేయబడ్డ పిల్లలు మిగిలిన 7 వసువులు. ఈ కార్యం చేయడానికి మీ వద్దకొచ్చాను. వచ్చిన నా పని అయిపోయింది అని శంతనుడికి చెప్పి బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగ. ఆ చిన్నారి బిడ్డే దేవవ్రతుడు. వశిష్ఠుడి వద్ద వేదాలను అభ్యసించాడు. శుక్రాచార్యుడి వద్ద విలువిద్య అభ్యసించాడు. విలువిద్యలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ దేవవ్రతుడే తర్వాత భీష్మ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఇతడే పాండవుల కౌరవుల యొక్క పితామహుడు. ఇది భీష్ముని యొక్క జన్మ వృత్తాంతం. ఈ కథ పాండవుల్లో 3వవాడైన అర్జునుడి కథ. అర్జునుడు కుంతీదేవికి దేవేంద్రుడి వరం వల్ల జన్మించాడు. మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించడానికి కారకుడు అర్జునుడు. పాండవులు కౌరవుల్లో అందరికంటే విలువిద్యను ఎక్కువ ఇష్టపడి సాధన చేసేవాడు అర్జునుడు. విలువిద్యలో ప్రపంచంలోనే మేటిగా నిలిచాడు. ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకి రాజగురువు. ఆయన అర్జునుడి ప్రతిభని మెచ్చేవాడు. అతని ప్రియ శిష్యుడు అర్జునుడు. ఇది కౌరవుల్లో పెద్దవాళ్లైన దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడికి ఈర్ష్య పుట్టించింది. దుర్యోధనుడు మనసులో అర్జునుడి మీద మిగతా పాండవుల మీద ద్వేషభావం ఏర్పడింది. ఒకరోజు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడు ముందే అర్జునుడి విలువిద్య ప్రతిభను విమర్శించాడు. మేము విలువిద్యలో ఏం తక్కువ కాదు అని అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు విలువిద్యలో పరీక్ష పెట్టి ఉత్తమ విలుకాడు ఎవరో నిర్ణయించతలిచాడు. పరీక్ష కోసం ఒక ఎత్తైన చెట్టు కొమ్మ మీద ఒక పక్షి చెక్క బొమ్మని ఉంచాడు. అది సరిగ్గా కనిపించకుండా చెట్టు కొమ్మల మధ్య ఏర్పాటు చేశాడు. బొమ్మ కన్ను స్పష్టంగా కనిపించేలా దానికి రంగు పూశాడు. ద్రోణాచార్యుడు ఆ చెట్టు వద్దకి రమ్మని పాండవులను అలాగే 100 మంది కౌరవుల్ని పిలిచాడు. చూడండి నాయనా, ఆ చెట్టు మీద ఉన్న పక్షి కన్నుకి సరిగ్గా గురిచూసి బాణం కొట్టాలి. ఇదే పరీక్ష. మీరు సిద్ధమేనా అన్నాడు. మొదటగా 105 మందిలో పెద్దవాడైన ధర్మరాజు పరీక్షకి సిద్ధమయ్యాడు. సరిగ్గా బాణం గురి చూసి ఎక్కుపెట్టే సమయానికి ద్రోణాచార్యుడు ఆగమని, బాణం ఎక్కుపెట్టే ముందు నువ్వు ఆ చెట్టు మీద ఏం గమనించావు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు అమాయకంగా, గురుదేవా, నేను మిమ్మల్ని గమనించాను, అలాగే చెట్టును, నా చుట్టూ ఉన్నవారిని, అలాగే పక్షిని కూడా అని బదులిచ్చాడు.
ఇదే ప్రశ్న ద్రోణాచార్యుడు మిగతా శిష్యులైన దుర్యోధనుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అలా అందర్నీ అడిగాడు ద్రోణుడు. అందరూ కూడా ధర్మరాజు చెప్పినట్లుగానే సమాధానం చెప్పారు. ద్రోణాచార్యుడు వాళ్ళందర్నీ వెనక్కి వెళ్లమని చివరన అర్జునుడికి అవకాశమిచ్చాడు. ఇది అర్జునుడికి పరీక్షా సమయం. విల్లు పైకెత్తి బాణం గురిపెట్టి సంధించడానికి సిద్ధంగా ఉండగా గురువు అర్జునుణ్ణి అడిగాడు, అర్జునా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ చెట్టు మీద నువ్వేం గమనించావు? దానికి అర్జునుడు, గురుదేవా, ఈ సమయంలో నేను ఆ పక్షి కన్ను తప్ప ఏం గమనించడం లేదు అని. అయితే నేను ఆ చెట్టు చుట్టూ వ్యక్తులు కనిపించడం లేదా అన్న ప్రశ్నకి లేదు అని జవాబిచ్చాడు అర్జునుడు. ఆ జవాబుకి ద్రోణాచార్యుడు ఎంతో సంతోషించాడు. ఇదే విలువిద్య నేర్చుకునే వారి అసలైన లక్షణం, అదే తీక్షణమైన ఏకాగ్రత అని మెచ్చుకున్నాడు. అర్జునుణ్ణి తాను ఎందుకు ఇష్టపడతానో మిగతా శిష్యులకు వివరించాడు ద్రోణాచార్యుడు. విద్యార్థికి ఉండవలసిన ఓర్పు, నేర్పు వివరించి అర్జునుడు ఈ పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించాడు. ఇలా చిన్నతనంలోనే పాండవులపై ఏర్పడిన ద్వేషం కౌరవుల్లో పెరిగి పెద్దదైంది. రాజ్యకాంక్షతో ఉన్న దుర్యోధనుడు పాండవులకి రాజ్యం దక్కకుండా ఎన్నో కుట్రలు పన్నాడు. ఆ కుట్రలను తప్పించుకుని పాండవులు అడవుల్లో ఆశ్రయం పొందారు. వారలా అడవుల్లో ఉన్నప్పుడు వారి వద్దకొచ్చిన వేదవ్యాసుడితో తమ పరిస్థితిని గురించి చెప్పారు. వ్యాసుడు వారిని ఓదార్చి మీకు తప్పక న్యాయం జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు. వ్యాసుని సలహా మేరకు కుంతీదేవి, ఆమె 5 కుమారులు ఏకచక్రపురానికి వెళ్లారు. అక్కడ వారు బ్రాహ్మణుల వేషంలో భిక్షాటన చేస్తూ జీవించేవారు. అప్పుడే తన రాజ్యంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు. ద్రౌపది యొక్క సౌందర్యం గురించి విన్న పాండవులు ఆ స్వయంవరంలో పాల్గొనాలి అనుకున్నారు. వారు బ్రాహ్మణుల వేషంలోనే స్వయంవరం జరుగుతున్న సభకి వెళ్లారు. తామెవరమో చెప్పుకోవడం పాండవులకు ఇష్టం లేదు. అందువల్ల వారు సభలో దూరంగా కూర్చున్నారు. దీంతో వారిని ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ స్వయంవర సభకు గౌరవ అతిథిగా శ్రీకృష్ణుడు కూడా హాజరయ్యాడు. సభలోకి ప్రవేశించిన ద్రుపదరాజు స్వయంవరానికొచ్చిన వారందరినీ పలుకరించి తన కుమార్తె ద్రౌపది సభలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించాడు. మంగళ వాయిద్యాల నడుమ రాకుమారి ద్రౌపది తనన్న దృష్టద్యుమ్నుడితో కలిసి స్వయంవరం వేదిక మీదకొచ్చి నిలబడింది. ఆమె సౌందర్యానికి సభలోని అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. దృష్టద్యుమ్నుడు సభనుద్దేశించి, గౌరవనీయులైన రాకుమారులారా, ఇక్కడ పైన వేలాడుతున్న చక్రంలో ఒక చేప తిరగడాన్ని మీరు చూస్తున్నారు. కింద ఉంచబడిన పాత్రలోని నూనెలో దాని ప్రతిబింబాన్ని చూడొచ్చు. నూనెలో దాని ప్రతిబింబాన్ని చూసి పైన ఉన్న చేప కంటిని గురిచూసి కొట్టాలి. ఆ వ్యక్తినే నా సోదరి వివాహమాడుతుంది అని ప్రకటించాడు. వేదికపై పోటీదారుల కోసం విల్లు మరియు బాణాలు సిద్ధంగా ఉంచారు. కార్యక్రమం ప్రారంభమైంది. అనేక మంది యువరాజులొచ్చి వారి అదృష్టాన్ని ఒకరి తర్వాత మరొకరు పరీక్షించుకున్నారు. కాని ఎవరూ కూడా సఫలం కాలేదు. ఎంతో నిరాశతో తిరిగి వాళ్ల స్థానాలకు వెళ్లి కూర్చున్నారు. ఇక కర్ణుడి వంతొచ్చింది. కాని ద్రౌపది అతణ్ణి వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే అతడు రాజవంశస్థుడు కాదు, మరియు ఒక రథసారథి కుమారుడుగా పెరిగినందువల్ల. దీంతో అవమానానికి గురైన కర్ణుడు స్వయంవర సభ నుంచి వెళ్లిపోయాడు. రాకుమారులందరూ వరుసగా విఫలమవడంతో ద్రుపదుడు మరియు దృష్టద్యుమ్నుడు చాలా ఆందోళన చెందారు. చివరిగా పోటీలో పాల్గొనడానికి అర్జునుడు
ధర్మరాజు అనుమతి కోరాడు. అన్నగారి అనుమతితో బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు వేదిక వైపు నడిచాడు. ఎందరో రాజకుమారులు ప్రయత్నించి విఫలమైన ఈ పోటీకి ఒక సాధారణ బ్రాహ్మణుడు రావడం చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. బహుశా ఇతను ఒక వెర్రివాడై ఉండాలి అని వారిలో ఒకరన్నారు. అర్జునుడు ఎంతో ప్రశాంతంగా అక్కడ సిద్ధంగా ఉంచిన విల్లు మరియు బాణాన్ని చేతిలోకి తీసుకున్నాడు. పాత్రలో ఉన్న నూనెలో చేప ప్రతిబింబాన్ని చూస్తూ విల్లు పైకి పెట్టి బాణాన్ని వదిలాడు. ఆ బాణం నేరుగా పైన చక్రంలో తిరుగుతున్న చేప కంటికి సరిగ్గా తగిలింది. అక్కడికొచ్చిన రాజకుమారులు మరియు ప్రజలు ఒక సాధారణ బ్రాహ్మణుడి విలువిద్యా ప్రావీణ్యాన్ని నమ్మలేకపోయారు. పాండవులు ఈ స్వయంవరానికి కుంతికి తెలియకుండా హాజరయ్యారు. వారు విజయోత్సాహంతో తమతో పాటు రాకుమారి ద్రౌపదిని తీసుకుని వచ్చారు. ఇంటి బయట నుంచే నించుని తమ తల్లితో గట్టిగా అరుస్తూ, అమ్మా, మేం తీసుకొచ్చిన దాన్ని చూస్తే నువ్వు నమ్మలేవు, ఏం తీసుకొచ్చామో చెప్పుకో అని తమ తల్లినడిగారు. అప్పుడు ఇంటి పనిలో నిమగ్నమైన కుంతి ఏం సమాధానం చెప్పకుండా, ఏం తీసుకొచ్చినా మీ 5గురు సమానంగా పంచుకోండి అంది. దాంతో తమ తల్లి మాట ప్రకారం 5గురు పాండవులు ద్రౌపదిని వివాహమాడారు. అర్జునుడు మహాభారతంలోని పరాక్రమవంతులైన పంచ పాండవుల్లో ఒకడు. అర్జునుడు పాండురాజు కుంతీదేవిల కుమారుడు. అతడు దేవతలకు రాజైన ఇంద్రుడి వరప్రసాదం వల్ల కుంతీదేవికి జన్మించాడు. అర్జునుడు విలువిద్యలో ప్రత్యేక నైపుణ్యం గలవాడు. విలువిద్యలో అతనికి సవ్యసాచి అని పేరు. అంటే అర్జునుడు కుడి ఎడమ ఏ చేతితోనైనా బాణాలను సంధించగలడు. అంతేకాక అర్జునుడు శివుణ్ణి మెప్పించి దివ్యాస్త్రమైన పాశుపతాస్త్రమును పొంది గొప్ప కీర్తి సంపాదించాడు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో దాయాదులైన కౌరవులతో యుద్ధం చేయడానికి సంశయించాడు. అప్పుడు అతనికి సన్నిహితుడు రథసారథే కాక అవతార పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు మానవుల కర్తవ్యాన్ని, ధర్మ మార్గాన్ని సంవాద రూపంలో బోధించాడు. ఆ బోధించిన శ్లోకాలన్నింటినీ కలిపి భగవద్గీతగా పిలుస్తారు. ఇప్పుడు మనం అర్జునుడు రథంపై ఉన్న జెండాపై హనుమంతుడి చిహ్నం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అది ఏ సమయమంటే అర్జునుడు శివానుగ్రహంతో ఒక అద్భుతమైన ఆయుధాన్ని పొందాడు. అదే పాశుపతాస్త్రం. అది ఖండాంతర క్షిపణి సామర్థ్యం గల ఒక అణ్వాయుధం లాంటిది. దానిని పొందిన ఆనందంలో అర్జునుడు ఉన్నాడు. అతని విజయ గర్వానికి కొంత అహంకారం కూడా తోడైంది. అర్జునుడు తన రథాన్ని నడుపుతూ ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటైన రామేశ్వరం చేరుకున్నాడు. హిందూ మహాసముద్రం వద్ద గల ధనుష్ కోటిలోని పవిత్ర జలంలో హాయిగా స్నానం చేసిన తర్వాత అర్జునుడు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరాడు. అర్జునుడు అలా వెళ్తూ ఒక కొండ మీద కూర్చునున్న వానరాన్ని చూశాడు. ఆ వానరం రామ 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 అంటూ భజన చేస్తోంది. ఓ వానరమా, ఎవరు నీవు? నీ పేరేమిటి అని అర్జునుడు అడిగాడు. నేను హనుమంతుడను, శ్రీరాముని సేవకుడిని. నేను మా వానరసేన కలిసి శ్రీరాముని కోసం సముద్రం పైన రాళ్లతో వారధిని నిర్మించాము అన్నాడు హనుమంతుడు చిరునవ్వుతో. నేర్పు కలిగిన విలుకాడు ఎవడైనా సముద్రం మీద తన బాణాలతో చాలా పెద్ద వంతెన నిర్మించాల్సింది. కాని అతడు వ్యర్థంగా మీ చేత రాళ్లతో వారధిని నిర్మింపజేశాడు అని గర్వంతో అన్నాడు అర్జునుడు. బాణాలతో నిర్మించిన వంతెన అసాధారణ బరువు కలిగిన మా వానరసేన బరువుకు నిలువలేదు. అందుకే శ్రీరాముడు బాణాలతో వంతెనను నిర్మించాలని అనుకోలేదు అని హనుమంతుడు వెంటనే సమాధానమిచ్చాడు. వానర భల్లూకాల బరువుకే బాణాల వంతెన కూలిపోతే ఇక విలుకాడుకు ఆ విలువిద్యకు ఏం విలువ ఉన్నట్లు? నువ్వు చూస్తుండగానే నేను నా విలువిద్యా నైపుణ్యంతో ఈ సముద్రంపై కొన్ని వందల మైళ్ల పొడవైన ఓ అద్భుతమైన వంతెనను బాణాలతో సునాయాసంగా నిర్మిస్తాను. నీవు దానిమీద నీ ఇష్టం వచ్చినట్లు గెంతచ్చు అన్నాడు అర్జునుడు. ఆ మాటలకు హనుమంతుడు నవ్వుతూ, అవునా, నీవు నిర్మించే ఆ బాణాల వంతెన నా బొటనవేలు బరువును కూడా మోయలేదు. వెంటనే కుప్పకూలిపోతుంది. అప్పుడేం చేస్తావు అని అడిగాడు. ఒకవేళ
నీవన్నట్లు నా బాణాల వంతెన కుప్పకూలిపోతే నేను అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు అర్జునుడు. అంతేకాక మరి నువ్వేం చేస్తావో అది కూడా నాకు మాటివ్వు అన్నాడు. ఒకవేళ నా బొటనవేలి బరువుకు నీ బాణాల వంతెన కూలకపోతే నేను ఇక ఎప్పటికీ నీ రథంపై జెండాలో చిహ్నంగా ఉండి నీకు సేవ చేస్తాను అని హనుమంతుడు మాటిచ్చాడు. అర్జునుడు తన గాంధీవాన్ని చేతిలోకి తీసుకుని క్షణాల్లో అద్భుతమైన బాణాల వంతెనను 100 మైళ్ల పొడవుతో సముద్రంపై నిర్మించాడు. ఇప్పుడిక నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా వంతెనపై గెంతచ్చు, దూకచ్చు అని సవాల్ విసిరాడు అర్జునుడు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో వెళ్లి తన బొటనవేలును వంతెన మీద ఆనించాడు. అంతే, ఒక్కసారిగా పెద్దగా విరిగిపోతున్న శబ్దం. ఒక్కసారిగా కుప్పకూలి సముద్రంలో మునిగిపోయింది ఆ వంతెన. అంతే, అర్జునుడు అవమాన భారంతో కృంగిపోయాడు. అతని అహంకారం ఆవిరైపోయింది. ప్రాణత్యాగం చేయడానికి అగ్నిని సిద్ధం చేసుకున్నాడు అర్జునుడు. హనుమంతుడు వద్దని ఎంత వారిస్తున్నా అర్జునుడు అగ్నిలో ప్రవేశించడానికే నిర్ణయించుకున్నాడు. ఇదంతా ఆ దారిన వెళ్తున్న ఓ సాధువు చూసి జరిగినదంతా తెలుసుకున్నాడు. మీరు చేసుకున్న వాగ్దానాలు చెల్లవు, ఎందుకంటే వాటికి సాక్ష్యం లేదు. అందువల్ల మీరిద్దరూ ఇప్పుడు నా ముందు మరోసారి మీ ప్రతిభను ప్రదర్శించండి అన్నాడు సాధువు. అర్జునుడు మరోసారి బాణాలతో అద్భుతంగా వంతెనను నిర్మించాడు. హనుమంతుడు మళ్లీ తన బొటనవేలిని వంతెనకు ఆనించాడు. కాని ఈసారి వంతెన కూలలేదు. అంతే, ఆ సాధువు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీరాముడే అని హనుమంతుడికి అర్థమైంది. అతడే అర్జునుడిని రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని వంతెన కింద ఉంచిన విష్ణుమూర్తిగా గుర్తించాడు. ఆ సాధువు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. అతడే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడిగాను శ్రీకృష్ణుడిగాను తెలుసుకున్నారు. అతడు వంతెన క్రిందున్న సుదర్శన చక్రాన్ని తీసేయగానే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం అప్పట్నుంచి హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్న జెండాలో చిహ్నంగా నిలిచాడు. అందువల్ల అర్జునుడికి మరో కొత్త పేరొచ్చింది. అదే కపిధ్వజుడు. కపి అంటే వానరము, ధ్వజము అంటే జెండా అని అర్థం. అలా అర్జునుడు తన రథంపై ఉన్న జెండాలో హనుమంతుడి చిహ్నాన్ని కలిగి ఉన్నాడు.